హాయ్ గాయ్స్, ఈ రోజు మనం డిఫరెంట్ స్టోరీతో కూడిన సినిమా చూద్దాం. వన్ లైనర్ ఏంటంటే, వేరే గ్రహం నుంచి వచ్చిన కుర్రాడికి 18 ఏళ్లు వచ్చాయి. అతని పుట్టిన రోజునే డెత్ డే గా మార్చడానికి ఒక గ్యాంగ్ తిరుగుతూ ఉంటుంది. ఆ కుర్రాడి అరచేతిలో డిఫరెంట్ వెలుగు వస్తుంటుంది. అదెందుకు వస్తుందో ఆ కుర్రాడికి కూడా తెలియదు. అతనికి డిఫరెంట్ డాగ్ ఉంటుంది. దాంతో తిరుగుతుంటే మెరిసే రాయి దొరుకుతుంది. ఆ రాయికి ఇతని చేతిలో వెలుగు రావడానికి సంబంధం ఏంటనే ట్విస్టులు ఉండే సినిమా చూద్దాం. ఈ సినిమా పేరు ఐ యామ్ నంబర్ 4. ఇక ఆలస్యం చేయకుండా సినిమాలోకి వెళ్దామా? అంతకంటే ముందు వెల్కమ్ టు కళ్ళ ముందు కదిలే చిత్రాలు. సినిమా స్టార్టింగ్ లో అమెజాన్ అడవిలో టెంట్ లో ఉన్న ఇద్దరిని చూపించారు. ఎవరో వస్తున్నట్లు శబ్దం వినిపించగానే ఒక కుర్రాడు లేచాడు. అతనితో పాటు ఉన్న వ్యక్తి నీలం రంగులో మెరిసే కత్తి తీసుకుని నెమ్మదిగా తలుపు దగ్గరకు వెళ్ళాడు. తొంగి చూసి ఏమీ లేదని తిరిగాడు. సడన్ గా కొన్ని రాక్షస చేతులు వచ్చి ఆ వ్యక్తిని లాక్కెళ్లాయి. ఇది చూసిన కుర్రాడు స్పైడర్ మ్యాన్ లాగా ఎగురుతూ తప్పించుకుంటున్నాడు. ఆ వ్యక్తిని లాక్కెళ్లిన వ్యత్యాసమైన జంతువులు ఈ కుర్రాన్ని కూడా పట్టుకోవడానికి వస్తున్నాయి. ఇతడు చెట్లు కొమ్మలకు వేలాడుతూ తప్పించుకుని పారిపోతున్నాడు. కానీ అప్పుడు ఒక వింత జంతువు అతన్ని పట్టుకుంది. గుండోడు ఒకడు వచ్చి అతని మెడలో ఉన్న డాలర్ లాక్కున్నాడు. కత్తితో అతన్ని పొడిచి చంపేశాడు. మరుక్షణమే ఆ కుర్రాడు గాలిలో గాలిలాగా కలిసిపోయాడు. సీన్ కట్ చేస్తే సముద్రంలో హీరో హాయిగా వాటర్ బైక్ నడుపుతూ ఎంజాయ్ చేస్తున్నాడు. హీరోకు ఈ రోజు 18వ పుట్టినరోజు. అది సెలబ్రేట్ చేసుకోవడానికి ఫ్రెండ్స్ తో బీచ్ కు వచ్చాడు. రాత్రి కాబోతోంది. కానీ గర్ల్ ఫ్రెండ్ కనిపించట్లేదు. పలానా చోట వింత చేప ఉందిరా అని అతని ఫోన్ కు ఆమె మెసేజ్ పంపింది. వెంటనే హీరో అక్కడకు బయలుదేరాడు. ఆమె ఒంటరిగా ఈత కొడుతుంటే అతడు కూడా ఉత్సాహంగా ఆమె దగ్గరకు వెళ్ళాడు. కానీ సడన్ గా అతని కాలిపై వెలుగు వచ్చి మండుతోంది. అతని కాలిలో వెలుగును చూసి ఆమె భయపడింది. ఇదంతా ఫ్రెండ్స్ చూసి వీడు మనిషే కాదు అని అరుస్తారేమోనన్న ఉద్దేశంతో జనం ఉన్న చోటుకు కాకుండా వేరే చోటుకు వెళ్ళాడు. ఉదయం లేచి చూస్తే ఒడ్డున ఉన్నాడు. కాలికి చూసుకుంటే 3 అచ్చులు ఉన్నాయి. అప్పుడు హెన్రీ అనే ఒక అతడు వచ్చాడు. అతడు హీరోకు గార్డియన్. 3వ నంబర్ కూడా చనిపోయాడు. ఇకపై మనం ఇక్కడ ఉండొద్దు అన్నాడు. నేరుగా ఇంటికి వెళ్లి మూటాముల్లే సర్దాడు. కానీ ఇక్కడ నుంచి వెళ్లిపోవడం హీరోకు అస్సలు ఇష్టం లేదు. కానీ తప్పదు. అందువల్ల తన గర్ల్ ఫ్రెండ్ ఫ్రెండ్స్ తో ఉన్న ఫోటోలను అయిష్టంగానే మంటల్లో కాల్చేశాడు. యాక్చువల్ గా చెప్పాలంటే ఇదే ఇతని జీవితం. ఏ ఊరిలో కూడా శాశ్వతంగా ఉండలేడు. ఆపద వచ్చినప్పుడల్లా ఇలా ఊర్లు మారుతుంటాడు. ఇతడు చూడ్డానికి మనిషిలాగే ఉన్నప్పటికీ ఇతడు వేరే గ్రహానికి చెందిన ఏలియన్. హెన్రీ అనే అతడు హీరో పుట్టిన గ్రహంలో యుద్ధ వీరుడు. హీరోను భద్రంగా చూసుకోవాలని పంపించారు. హీరో తన తండ్రినే మర్చిపోయాడు. కానీ ఆ తండ్రి హీరో కోసం నీలం రంగులో ఉన్న ఒక చక్రాన్ని వదిలేసి వెళ్ళాడు. అది గార్డియన్ హెన్రీ దగ్గర ఉంది. హీరోకు 18 ఏళ్లు నిండిన తర్వాతే ఆ చక్రాన్ని ఇవ్వాలట. హీరోకు 9 ఏళ్లు ఉన్నప్పుడు అతని కాలిపై మొదటి మచ్చ ఏర్పడింది. అతనికి 12 ఏళ్లప్పుడు రెండో మచ్చ వచ్చింది. ఇక సినిమా స్టార్టింగ్ లో ఒక కుర్రాడు చనిపోయాడు కదా, అతడు నంబర్ 3. అతడు చనిపోయిన తర్వాత హీరో కాలిపై 3వ మచ్చ ఏర్పడింది. ఇక 4వ నెంబర్ నేనేనా అని హీరో అనుకుంటున్నాడు. ఇంతకీ ఈ నెంబర్ల కథ ఏంటంటే, హీరో లోరియన్ గ్రహానికి చెందినవాడు. వేరే గ్రహానికి చెందిన గుండుగాళ్ల గ్రూపు ఈ లోరియన్ గ్రహాన్ని ఆక్రమించడానికి ప్రయత్నించింది. అప్పుడు ఆ గ్రహం నుంచి మొత్తం 9 మంది ఎస్కేప్ అయ్యారు. ఆల్రెడీ 3 చనిపోయారు. 4వదిగా హీరోను టార్గెట్ చేశారు. అందువల్లే హీరో వేరే ఊరికి వెళ్లి కొత్త ఐడెంటిటీతో బతకబోతున్నాడు. ఇప్పుడు హీరో పేరు జాన్ స్మిత్. కానీ 6 నెలల పాటు బయటకు వెళ్లొద్దని అతని గార్డియన్ హెన్రీ చెప్పాడు. ఈసారి వీరు వచ్చిన ఊరు పేరు పారడైజ్. వీరు ఒక ఇంట్లోకి వచ్చాక గార్డియన్ హెన్రీ హీరోను ఫోటో తీసి దాన్ని ఇంటర్నెట్ లో అప్లోడ్ చేసి సెర్చ్ చేస్తున్నాడు. వాళ్ళ దగ్గర ఉన్న టూల్ ద్వారా అన్ని సైట్లను చెక్ చేశాడు. ఇతని ఫోటో ఇంటర్నెట్ లోని ఏ వెబ్సైట్ లో ఉందో చూపిస్తోంది. వెంటనే అది హ్యాక్ చేసి డిలీట్ చేస్తున్నాడు. హీరోను చూస్తూ నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి, నీ ఫోటో ఎక్కడా కూడా చిక్కుకోకూడదు అంటున్నాడు. అప్పుడు ఎవరో తలుపు తట్టిన శబ్దం వినిపించింది. ఓహో, అయితే గుండుగాల గ్రూప్ వచ్చిందా అని గార్డియన్ అనుకుంటున్నాడు. నెమ్మదిగా కత్తి తీసుకున్నాడు. ఇప్పుడు తలుపు తెరిచి చూస్తున్నారు. బాగా వర్షం పడుతోంది. కానీ ఎవరూ కనిపించలేదు. వీళ్ళ ఇంటి బయట కుక్క ఒకటి వర్షంలో తడుస్తూ ఉండడం గమనించారు. అయ్యో పాపం అని ఆ కుక్కను హీరో ఇంట్లోకి తీసుకొచ్చి పెంచుతున్నాడు.
ఉన్నాడు. ఆ కుక్కకు హీరో జిమ్మీ అని పేరు కూడా పెట్టాడు. ఇప్పుడు వాళ్ళ సూట్ కేసు ఓపెన్ చేసి వాళ్ళ దగ్గర ఉన్న నీలం రంగు చక్రాన్ని తీసుకెళ్లి సేఫ్టీగా దాచిపెట్టారు. సీన్ కట్ చేస్తే హీరో ఒక ఇంటి నుంచి వచ్చాడు కదా, ఆ పాత ఇంటిని చూపించారు. ఆ ఇంట్లోకి వెళ్లిన ఒక అమ్మాయి ఏదో తీవ్రంగా వెతికింది. వాళ్ళు వాడిన బెడ్షీట్ ను చింపింది, ఏదైనా దొరుకుతుందా అని వెతికింది. దేనికోసం తీవ్రంగా వెతికింది, కానీ అది దొరకలేనట్లుంది. ఆ తర్వాత ఇంట్లో ఉన్న గ్యాస్ ను ఓపెన్ చేసింది. ఇక స్టైల్ గా బయటకు నడుచుకుంటూ వస్తుంటే ఆ గ్యాస్ బండ పేలి ఇల్లంతా సర్వనాశనం అయింది. ఈమె పేరు ఫాతిమా. ఇంకోవైపు హెన్రీని చూపించారు. అతడు ఇంటర్నెట్ లో ఏదో న్యూస్ చదివాడు. ఇంకోవైపు హీరో తన బ్యాగ్ లో నోట్ బుక్స్ తీసి సర్దుకుంటున్నాడు. ఏయా ఎక్కడికి వెళ్తున్నావు అని గార్డియన్ అడిగాడు. నేను ఇంట్లో ఒంటరిగా ఉండలేను, నేను స్కూల్ కు వెళ్తా అంటున్నాడు. నేను అస్సలు అనుమతించను అన్నాడు. అప్పుడు హీరో సడన్ గా అడ్మిషన్ సర్టిఫికెట్ తీశాడు. ఏంటి, మీరు మాత్రమే ఫేక్ సర్టిఫికెట్ సృష్టించగలరా? నేను కూడా సృష్టించా అన్నాడు. అది చూసిన హెన్రీ వీడు నన్ను మించేలా ఉన్నాడే అనుకున్నాడు. సరే వీడు బాగా కోరుకుంటున్నాడు కదా అని సరే స్కూల్ కు వెళ్ళు అన్నాడు. కానీ ఒక కండిషన్, ఇదిగో సెల్ ఫోన్ తీసుకో, గంటకోసారి నీకు కాల్ చేస్తూనే ఉంటాను. నువ్వు ఫోన్ రిసీవ్ చేసుకుని ఎక్కడ ఉన్నావు, ఏం చేస్తున్నావో డీటెయిల్స్ చెప్పాలి. ఒకవేళ నువ్వు ఆన్సర్ ఇయ్యలేదంటే నువ్వు ఆపదలో ఉన్నావని వెంటనే బయలుదేరి వచ్చేస్తా అన్నాడు. సరే అని ఫోన్ తీసుకుని హీరో బయలుదేరాడు. అడ్మిషన్ లెటర్ ఇచ్చి నేను కొత్తగా వచ్చా అన్నాడు. సరే కొంచెం సేపు వెయిట్ చెయ్యి అని బెంచ్ లో కూర్చోబెట్టారు. అప్పుడు ప్రిన్సిపల్ ఒక అమ్మాయిని పిలిచి తిడుతున్నారు. ఎందుకంటే ఆ అమ్మాయి క్లాస్ రూమ్ లో ఊరికే ఉండకుండా టీచర్ ముక్కులో వేలు పెట్టుకున్నప్పుడు ఈమె ఫోటో తీసి దాన్ని వెబ్సైట్ లో అప్లోడ్ చేసిందట. ఈమె పేరు సారా. ఈమెను చూడగానే హీరో పడిపోయాడు. ఆమె ప్రిన్సిపల్ దగ్గర తిట్లు తిని బయటకు వచ్చేటప్పుడు రిసెప్షనిస్ట్ చూసి, ఏ సారా, మన స్కూల్ కి కొత్త అబ్బాయి వచ్చాడు, అతనికి లాకర్ బాక్స్ చూపించు అని హీరోను ఆమెతో పంపించింది. ఆమె పార్ట్నర్ లాకర్ చూపించి బయలుదేరుతోంది. అప్పుడు ఒక నలుగురు అబ్బాయిలు ఇతని వైపు వచ్చారు. ఆ నలుగురు ఉన్న గ్రూప్ యొక్క హెడ్ ఎవరంటే జేమ్స్. హీరోతో ఫ్రెండ్లీగా మాట్లాడినట్లే మాట్లాడి గేలి చేసి వెళ్తున్నారు. అలా వెళ్లేటప్పుడు కావాలనే ఎదురుగా వస్తున్న ఒక అబ్బాయిని ఢీకొట్టారు. అతడు కింద పడడం చూసి పొగరుగా నవ్వుకుంటూ వెళ్తున్నారు. అప్పుడు హీరో అతన్ని లేపి హెల్ప్ చేశాడు. ఈ అబ్బాయి పేరు శామ్. ఈ శామ్ ను ఆ జేమ్స్ గ్రూప్ కు చెందిన వాళ్ళెప్పుడూ కూడా ఇలా ఇబ్బంది పెడుతూనే ఉంటారు. అప్పుడు శామ్ హీరో పరిచయం అయ్యారు. ఇక క్లాస్ అయిపోయిన తర్వాత శామ్ నడుచుకుంటూ వెళ్తున్నాడు. అప్పుడు జేమ్స్ గ్రూప్ లో ఉన్న ఒక అతడు ఫుట్బాల్ తీసి శామ్ యొక్క తలపై కొట్టాడు. శామ్ కింద పడిపోగానే హీరో వెళ్లి హెల్ప్ చేశాడు. అదంతా చూసి ఆ గ్రూప్ లోని నలుగురు నవ్వుకుంటున్నారు. అప్పుడు బాల్ ను విసిరిన అతడు హీరోను చూస్తూ, ఏ కొత్త అబ్బాయి, ఆ బాల్ ను విసరరా అన్నాడు. అప్పుడు హీరోకు కోపం వచ్చి ఆ బాల్ ను చాలా స్పీడ్ గా విసిరాడు. ఆ బాల్ తగలగానే అతడు ఎగిరి పడ్డాడు. అది చూసి మిగతా వాళ్ళంతా షాక్ అయ్యారో లేదో కానీ హీరో షాక్ అయ్యాడు. సడన్ గా ఇంత బలం అతనికి ఎక్కడి నుంచి వచ్చిందో అని ఆశ్చర్యపోతున్నాడు. ఇదంతా చూసిన సారా కూడా షాక్ అయింది. వెంటనే కెమెరా తీసి ఫోటోలు తీసింది. ఆ తర్వాత సాయంత్రం ఇంటికి వెళ్లి చూస్తే స్ట్రేంజర్స్ ఇన్ ప్యారడైజ్ అనే వెబ్సైట్ లో సారా ఇతని ఫోటోలను అప్లోడ్ చేసింది. ఆ ఫోటోలను హీరో చూస్తూ చాలా సంతోషపడుతున్నాడు. కానీ సడన్ గా ఒక్కో ఫోటో డిలీట్ అవుతోంది. ఏంట్రా అని చూస్తే అక్కడికి హెన్రీ వచ్చాడు. రే ఎవరి కన్నులో పడకుండా సైలెంట్ గా ఉండరా అంటే ఏంట్రా ఇది అంటున్నాడు. సీన్ కట్ చేస్తే ఇంతకు ముందు హీరో ఉన్న ఇంటిని ఒక అమ్మాయి పేల్ చేసింది కదా, ఆ ఇంటికి గుండోడు బ్యాచ్ వెళ్ళింది. ఆ ఇల్లంతా చెక్ చేశారు. ఎలాగోలా హీరోను ట్రాక్ చేసి ఇక్కడి వరకు వచ్చారు. అక్కడ ఏవైనా ఆధారాలు దొరుకుతాయా అని వెతుకుతున్నారు. హీరో ఇంతకు ముందు ఉపయోగించిన కారు యొక్క సగం నెంబర్ ప్లేటు కాలిపోయి పడి ఉంది. దానిపై కొలరాడో అని రాసి ఉంది. ఆ ఊరికి అతడు వెళ్లి ఉంటాడని వీళ్ళు అనుకున్నారు. ఇంకోవైపు హీరో క్లాస్ రూమ్ లో కూర్చున్నాడు. వెనక వచ్చి జేమ్స్ కూర్చున్నాడు. ఏంట్రా, సారా నిన్ను ఫోటోలు తీసి వెబ్సైట్ లో పెట్టింది, నువ్వేమైనా పెద్ద మన్మధుడివా అని అలా ఇలా ఆట పట్టిస్తున్నారు. అప్పుడు హీరోకు చాలా కోపం వస్తోంది. కోపం పెరుగుతున్నా కొద్దీ అతని రెండు చేతుల్లో కూడా లైట్ సడన్ గా వెలుగుతోంది. ఇంకోవైపు ఇంట్లో ఉన్న జిమ్మీ హెన్రీ దగ్గరకు వచ్చి బాగా మురుగుతోంది. ఏంట్రా అని చూస్తే వీళ్ళ దగ్గర నీలం రంగులో ఒక చక్రం ఉంటుంది, అది ప్రకాశవంతంగా వెలుగుతోంది. ఇంకోవైపు హీరో తన చేతుల్లోంచి వచ్చే లైట్ ను కట్టడి చేయలేకపోతున్నాడు. అందువల్ల వేగంగా క్లాస్ రూమ్ నుంచి ఒక రూమ్ లోకి వెళ్లి లాక్ చేసుకున్నాడు. ఆ రెండు చేతులు కూడా నిప్పు కణికల్లా మండుతున్నాయి. కాసేపట్లోనే అతడు మైకంలో పడిపోయాడు. కళ్ళు తెరిచి చూస్తే హెన్రీ ఉన్నాడు. హీరోను చూస్తూ, భయపడకు, రిలాక్స్ అవ్వు, మన గ్రహం నుంచి లెగసీస్ మళ్ళీ పిలుస్తున్నారు అని అంటున్నాడు. లెగసీసా అని అంటే యాక్చువల్ గా ఆ గ్రహం
గ్రహం నుంచి 9 మంది పిల్లలు తప్పించుకుని వచ్చారే వాళ్ళే లెగసీస్. వాళ్ళను తిరిగి మాతృగ్రహానికే రమ్మని చెప్తున్నారు. దానికి సంబంధించిన సింబలే ఇదే. మీ అమ్మా నాన్నకు ఉండే పవర్స్ ఇప్పుడు నీకు కూడా వచ్చాయి అని హెన్రీ అన్నాడు. ఇకపై నువ్వే మైండ్ కంట్రోల్ చేసి ఆ పవర్స్ ను కంట్రోల్ చేయాలని చెప్పాడు. ఆ పవర్స్ ను బయట ఎక్కడ నువ్వు యూజ్ చేయకూడదు అని అంటుంటే, ఏంటి పవర్స్ ఉన్నా కూడా వాటిని యూజ్ చేయకూడదా అంటున్నాడు. ఒకసారి తన చేతులను కదిలించాడు. ఆ లైట్ వచ్చింది. దాన్ని టెస్ట్ చేస్తున్నాడు. ఆ తర్వాత అడవిలోకి వెళ్ళాడు. కింద ఉన్న ఒక రాయిని తీసుకున్నాడు. ఆ రాయిని ఆకాశం వైపు విసిరాడు. కాసేపట్లోనే అది కనిపించకుండానే పోయింది. అంటే అంతరిక్షాన్ని దాటి వెళ్ళింది. ఆ తర్వాత అడవిలో పరిగెత్తడం స్టార్ట్ చేశాడు. చెట్లు, కొండలు, గుట్టలు ఇలా దూకుతూ పరిగెత్తుతున్నాడు. 100 అడుగుల పైనుంచని దూకినా కూడా నొప్పి పెట్టకుండా కిందకు చేరుతున్నాడు. ఆహా, ఇదేదో బాగుందే అనుకుంటున్నాడు. సీన్ కట్ చేసి ఆ ఊర్లో సూపర్ మార్కెట్ ను చూపించారు. ముసుగేసుకున్న ఒకడు సూపర్ మార్కెట్ లో ఉన్న మాంసాన్నంతా పర్చేజ్ చేస్తున్నాడు. ఏంట్రా వీడు 100 కిలోల మాంసాన్ని ఒకే రోజు తీసుకెళ్తున్నాడని అంతా వింతగా చూస్తున్నారు. బయటకు రాగానే ముసుగును తీసేశాడు. చూస్తే వాడు గుండోడు. కొనుక్కొచ్చిన మాంసాన్నంతా తీసుకెళ్లి ఒక బండిలో విసిరాడు. లోపలున్న పెద్ద మృగం ఆ మాంసాన్ని బిగ్గరగా కొరుకుతూ తింటుంటే సౌండ్ వస్తోంది. ఆ వాహనమే ఊగుతోంది. ఆ రోజు సాయంత్రం సారా కెమెరాలో ఫిలిం కొనడానికి వెళ్ళింది. ఆమెను బయట నుంచి చూస్తూ సైట్ కొడుతున్నాడు హీరో. ఇక ఆమె బయటకు రాగానే మాట కలుపుతూ నడుస్తున్నాడు. సారాను ఆమె ఇంటి వరకు తీసుకొచ్చాడు. లోపలికి వస్తావా అని ఫార్మాలిటీగా అడిగింది. వెంటనే అతడు వెళ్ళాడు. అందరితో కలిసి తింటుంటే అతని ఫోన్ కు నోటిఫికేషన్ వచ్చింది. ఏంట్రా అని చూస్తే హెన్రీ నుంచి 3 మిస్ కాల్స్ వచ్చాయి. అదంతా పట్టించుకోకుండా తిన్న తర్వాత ఈమెతో కలిసి ఆమె గదికి వెళ్ళాడు. ఆ రూమ్ చూస్తున్న క్రమంలో సడన్ గా జిమ్మీ ఇంటి బయట ఉండి మొరుగుతోంది. ఇదేంటి ఇక్కడికి వచ్చింది అనుకున్న అతడు వెంటనే నేను ఇంటికి వెళ్ళాలి అన్నాడు. ఇక బయటకు వచ్చి జిమ్మీని తీసుకుని వెళ్తున్నాడు. ఇదంతా కూడా బయట కార్లో ఉన్న జేమ్స్ అంతా చూశాడు. మరుసటి రోజు స్కూల్ నుంచి హీరో బయటకు వచ్చేటప్పుడు సామ్ ఏమంటున్నాడంటే, రే ఎందుకైనా నువ్వు కొంచెం జాగ్రత్తగా ఉండరా. సారా జేమ్స్ యొక్క గర్ల్ ఫ్రెండ్ గా ఉండేది. ఇప్పుడు ఆమె నీతో తిరుగుతోంది కదా, ఒకవేళ వాడు నిన్ను టార్గెట్ చేసినా చేస్తాడు. అందువల్ల జాగ్రత్తగా ఉండని చెప్పాడు. బ్యాగు పెట్టడం కోసం లాకర్ తెరిచారు. అప్పుడు సడన్ గా ఎరుపు కలర్ పెయింట్ వీళ్ళ ముఖంపై పడింది. అప్పుడు జేమ్స్ తన మనుషులతో ఇక్కడికి వచ్చి వీళ్ళను చూస్తూ నవ్వుతున్నారు. శామ్ కు కోపం వచ్చి జేమ్స్ ను కొట్టబోయాడు. కానీ జేమ్స్ శామ్ ను పట్టుకుని విసిరేశాడు. అప్పుడు హీరోకు కోపం వచ్చి ఎదురుగా వెళ్ళాడు. రే ఏంటి పొగరా, చంపి పారేస్తా అని బెదిరించాడు జేమ్స్. అప్పుడు హీరోకు కోపంలో చేతిలో ఉన్న లైట్స్ వెలగడం ప్రారంభమైంది. కానీ ఇతని రహస్యం బయటపడకూడదని కోపాన్ని కంట్రోల్ చేసుకున్నాడు. ఇక బాత్రూమ్ కు వెళ్లి షర్టు మార్చుకున్నారు. పైన పడిన రంగునంతా కడుక్కున్నారు. అదే టైంలో శామ్ ఒక ఫోటోను క్లీన్ చేస్తున్నాడు. ఆ ఫోటోలో ఉన్నది ఎవరని అంటే మా నాన్న అన్నాడు. అతని పేరే మార్కో స్పెల్మ్యాన్. అతని గురించి హెన్రీ ఇంటర్నెట్ లో చదువుతున్నాడు. అతడు కనిపించకపోవడానికి కారణం ఏలియన్స్ అని, అతన్ని ఏలియన్స్ పైకి లాక్కెళ్లారని ఒక రూమర్ ఉంది. ఆ న్యూస్ ని అతడు చదువుతున్నాడు. ఆ ఊర్లో ప్యారడైజ్ స్టీల్ మిల్ అని ఒక మిల్ ఉంది. అక్కడే అతడు పనిచేశాడు. అక్కడ ఏలియన్స్ వస్తారని, తరచుగా ఏవో ఎక్స్పెరిమెంట్స్ కూడా చేశారని శామ్ హీరోతో అంటున్నాడు. ఇంకోవైపు హెన్రీ స్పెల్మ్యాన్ గురించి వార్త చదివాడు కదా, నేరుగా ఆ ప్యారడైజ్ స్టీల్ మిల్ కు వెళ్ళాడు. అది చాలా ఏళ్లుగా మూయబడి పాడుబడిన స్థితిలో ఉంది. నడుచుకుంటూ వెళ్లేటప్పుడు కింద ఒక రంధ్రం ఉంది. అందులో కాలు పెట్టాడు. ఇదే రంధ్రం రా అని చూస్తే దాని కింద ఇంకో రంధ్రం ఉంది. అక్కడికి వెళ్లి చూస్తే విచిత్రమైన రాయి ఒకటి ఉంది. దాని యొక్క ఒక వైపు నీలం రంగులో మెరుస్తోంది. స్పెల్ మ్యాన్ ఇక్కడ ఏదో చేశాడు అని ఆ రాయి తీసుకెళ్లి ఇంట్లో ఏదో ప్రయోగం చేస్తున్నాడు హెన్రీ. కానీ హీరో మాత్రం తన రూమ్ లో సారా యొక్క జ్ఞాపకాలలో ఉన్నాడు. ఆ రోజు రాత్రి ఆ ఊర్లో ఏదో ఉత్సవం జరుగుతోంది. ఊర్లో ఉన్న వాళ్ళంతా అక్కడికి వచ్చారు. ఇదే టైంలో ఆ గుండుగాళ్ల గ్రూపు ఈ ఉత్సవం వైపు వస్తోంది. సారాను చూద్దామని హీరో కూడా ఈ ఉత్సవానికి వచ్చాడు. ఇక ఇద్దరు కలుసుకున్నారు. వారిద్దరు ఒక హారర్ హౌస్ ఈవెంట్ లోకి వెళ్లారు. శామ్ దూరం నుంచి వీళ్ళను చూశాడు. ఇటువైపు వస్తున్నాడు. లోపల దయ్యం వేషాల్లో ఉన్న వాళ్ళంతా వీళ్ళను భయపెట్టడానికి ట్రై చేస్తున్నారు. అదే టైంలో ముసుగేసుకున్న ఒకడు నిజంగానే వచ్చి హీరోను కొడుతున్నాడు. ఈ శబ్దం విని శామ్ కూడా పరిగెత్తుకుంటూ వచ్చాడు. అప్పుడు బ్లాక్ కలర్ లో ముసుగు వేసుకున్న ముగ్గురు హీరోను బాగా కొడుతున్నారు. అప్పుడు బాగా కోపం వచ్చిన హీరో పిచ్చి పట్టినట్లు ప్రవర్తిస్తున్నాడు. తన చేతుల్లో పవర్ తీసుకొచ్చి ఆ ముగ్గురిని లేపి కొడుతున్నాడు. అందులో ఒకడు సారాను పట్టుకున్నాడు. ఇంకోవైపు హీరో ముగ్గురు
నలుగురితో ఫైట్ చేస్తున్నాడు. ఒకడేమో సారాను తీసుకెళ్తున్నాడు. సారాను అతడు తీసుకెళ్లి జేమ్స్ కు అప్పగించాడు. చూస్తే వచ్చిందంతా కూడా జేమ్స్ యొక్క అనుచరులు. అప్పుడు హీరో తన పవర్స్ ను ఉపయోగించి వచ్చిన వాళ్ళందరినీ కొట్టాడు. ఆ తర్వాత సారా దగ్గరకు వెళ్ళాడు. జేమ్స్ ఇదంతా చేశాడని తెలియగానే హీరోకు చాలా కోపం వచ్చింది. జేమ్స్ ను విసిరేసి అతని చేయిని నలపడానికి ప్రయత్నించాడు. అది చూసిన సారా వద్దు అలా చేయొద్దు అని అంది. ఇక అతన్ని వదిలేసి హీరో కోపంగా వెళ్ళిపోతున్నాడు. అప్పుడు సారా వచ్చి అతన్ని శాంతపరిచింది. ఇక ఎప్పట్లాగే సారాను ఆమె ఇంటి ముందుకు తీసుకెళ్లాడు. ఆమెను లోపలికి పంపించి ఇతడు ఇంటికి వస్తున్నాడు. అప్పుడే అతనికి ఒక మెసేజ్ వచ్చింది. చూస్తే ఆ మెసేజ్ శామ్ పంపించాడు. నువ్వు అడవిలో ఏం చేశావో అంతా చూశాను. నేను నీతో మాట్లాడాలి. వెంటనే మా ఇంటికి రా అని అడ్రస్ పెట్టాడు. వెంటనే ఇతడు కూడా శామ్ ఇంటికి వెళ్ళాడు. లోపలికి వెళ్ళగానే నువ్వు మనిషివి కాదని నాకు తెలుసు. ఎవరివి నువ్వు అని అడిగాడు. నువ్వు నలుగురిని చాలా ఈజీగా లేపి కొట్టావు. ఏదో కర్ర పుల్లలను లేపినట్టు లేపావు. అంతేకాదు నీ చేతుల్లో వెలుగు వచ్చింది. దాన్ని ఫోటో కూడా తీశాను. ఇంతకీ నువ్వెవరో చెప్పు అని అడిగాడు. అప్పుడు హీరో ఇక దాచక నేను వేరే గ్రహానికి చెందిన వ్యక్తిని అని చెప్పాడు. ఆ మాట వినగానే శామ్ చాలా ఆశ్చర్యపోయాడు. ఈ నిజం నువ్వెవరికీ చెప్పకూడదు అని ప్రామిస్ చేయించుకున్నాడు. ఆ తర్వాత హీరో అక్కడి నుంచి తన ఇంటికి వచ్చాడు. అప్పుడు తన ఇంటి దగ్గరికి ఒక పోలీస్ వచ్చాడు. నిన్న ఉత్సవంలో నలుగురిని ఎవడో ఒకడు కొట్టాడు. అందులో నా కొడుకు జేమ్స్ కూడా ఉన్నాడు. నువ్వు అక్కడక్కడే తిరుగుతున్నట్లు నేను విన్నాను. కొట్టిందెవరో చూసావా అని అడిగాడు. అప్పుడు హీరో నేను ఏమీ చూడలేదన్నాడు. త్వరలోనే నిజం బయటకు వస్తుంది తమ్ముడు అని వెళ్ళిపోయాడు. అతడు వెళ్ళిపోయిన తర్వాత హీరోను చూస్తున్న హెన్రీ ఏంటి నలుగురిని కొట్టావా, నీకు కష్టంగా లేదా అన్నాడు. బిస్కెట్లా చించి పడేసా అంటున్నాడు. ఆహా వీడు అన్ని తెలుసుకున్నాడే అని అతడు అనుకున్నాడు. అప్పుడు కంప్యూటర్ లో సడన్ గా బీప్ మని సౌండ్ వచ్చింది. ఏదో వెబ్సైట్ లో ఒకటి కనిపిస్తోంది. అదేంటంటే ఇంతకు ముందు హీరో సముద్రంలో స్నానం చేసేటప్పుడు అతని కారులో వెలుగు వచ్చింది కదా, ఆ వీడియో కనిపిస్తోంది. బీచ్ నుంచి హీరో తప్పించుకునేటప్పుడు ఎవడో వీడియో తీసి ఇంటర్నెట్ లో పెట్టినట్లున్నాడు. ఆ వీడియో పెట్టిన వాడు చాలా సెక్యూరిటీతో పెట్టాడు. అందువల్ల హెన్రీ దాన్ని హ్యాక్ చేసి డిలీట్ చేయలేకపోతున్నాడు. అది ఏ ఐపీ అడ్రస్ నుంచి అప్లోడ్ చేశారో ట్రేస్ చేశాడు. ఇక వెంటనే అక్కడికి వెళ్లి ఆ వీడియోను డిలీట్ చేయాలి. రా వెళ్దామని హీరోను హెన్రీ పిలుస్తున్నాడు. కానీ హీరో మాత్రం నేను రాను అంటున్నాడు. ఇకపై నేను చోటును మారుస్తూ బతకలేను, ఇక్కడే ఉంటా అంటుంటాడు. వీడు సారా మైకంలోనే అలా మాట్లాడుతున్నాడనేది హెన్రీకి అర్థమైంది. నువ్వు ఆ గ్రహం నుంచి తప్పించుకుని రావడానికి ఒక కారణం ఉంది. ఆ గుండుగాళ్ల బ్యాచ్ తలుచుకుంటే ఈ ప్రపంచాన్నే నాశనం చేస్తారు. వాడి నుంచి ఈ ప్రపంచాన్ని కాపాడేది నీ వల్లే అవుతుంది. ఒక అమ్మాయి వల్ల ఇదంతా వదిలేయకు అని ఒక 10 నిమిషాల పాటు స్పీచ్ ఇచ్చాడు. అదంతా విన్న తర్వాత అవును కదా అనుకున్నాడు. ఇదిగో చూడరా, నేను నీకు ఒక రోజు టైం ఇస్తున్నా. ఆ లోపు ఆమెకు టాటా బై బై చెప్పి రావాలి అని హెన్రీ అన్నాడు. ఇంకోవైపు ఫాతిమా శాటిలైట్ ద్వారా హీరోను ట్రేస్ చేయడానికి ప్రయత్నిస్తోంది. అప్పుడు వెబ్సైట్ లో హీరో కాల్లో వెలుగు వచ్చినప్పుడు ఒక వీడియోను అప్లోడ్ చేశారే, ఆ వీడియోను ఆమె చూసింది. ఆహా దొరికారా అని అతన్ని వెతుక్కుంటూ వెళ్తోంది. ఇంకోవైపు హీరో ఉదయం నిద్రలేచాడు. ఇంట్లో చూస్తే గార్డియన్ హెన్రీ కనిపించట్లేదు. ఇల్లంతా వెతికినా కనిపించలేదు. వెంటనే ఫోన్ చేశాడు. అటువైపు వేరే వ్యక్తి గొంతు వినిపిస్తోంది. రేయ్ నేను చెప్పిన చోటుకు వస్తే హెన్రీ ప్రాణాలతో ఉంటాడు, లేదంటే వాడి బొక్క కూడా దొరకదు అన్నాడు. వెంటనే హీరో శామ్ కు ఫోన్ చేశాడు. అతని సాయంతో కార్ తీసుకుని వెళ్తున్నాడు. ఉదయం అంతా ప్రయాణం చేసి రాత్రిపూట ఆ మిస్టీరియస్ వ్యక్తి చెప్పిన చోటుకు వెళ్లారు. సరే ఇక నన్ను దించావు కదా, నువ్వు వెళ్ళిపో అని శామ్ తో అన్నాడు. లేదు నేను నీకు సాయం చేయడానికి వచ్చా అని కార్ లోంచి అతడు ఒక షాట్ గన్ తీశాడు. అప్పుడు ఇద్దరు అక్కడ దాక్కుని తొంగి చూస్తున్నారు. ఒక వ్యక్తి బయటకు వచ్చి తలుపును మూసేసి వెళ్లిపోయాడు. అప్పుడు హీరో శామ్ ను చూస్తూ అతన్ని ఫాలో అవుతూ వెళ్ళు, ఒకవేళ అతడు రిటర్న్ అయ్యి ఇంటికి వస్తున్నాడనుకో నాకు మెసేజ్ పంపు అన్నాడు. శామ్ అతని వెనకే వెళ్ళాడు. అప్పుడు హీరో ఆ ఇంట్లోకి వెళ్తున్నాడు. డోర్ ను లాక్ చేసి పెట్టాడు కదా, కానీ ఇతడు తన పవర్ ను చూపించాడు. డోరు ఓపెన్ అయింది. లోపలికి వెళ్లి చూస్తే హెన్రీని కట్టి పెట్టారు. వెంటనే హీరో తన పవర్ సాయంతో ఆ కట్లు విప్పాడు. అదే టైంలో ఒక గుండుగాడు శామ్ కు తుపాకీ ఎక్కుపెట్టి లోపలికి తీసుకొచ్చాడు. అదే టైంలో హీరో టక్కున చేయి తీసి తన పవర్ తో బల్బులు పగిలేలా చేశాడు. అదే టైంలో హెన్రీ ఎగురుకుంటూ వెళ్లి అతన్ని ఒక్క తన్ను తన్నాడు. ఇంకోవైపు ఒకడు కొట్టడానికి వస్తుంటే హీరో తన పవర్ తో వాణ్ణి గాల్లో తేలేలా చేశాడు. అప్పుడు ఒక బండోడు ఏం చెప్తున్నాడంటే మేమంతా వచ్చింది ఆ గుండుగాళ్ల బ్యాచ్ మాట వినే వచ్చామని అన్నాడు. వీళ్ళు మాట్లాడుకుంటున్న క్రమంలోనే
సమయంలోనే పైనుంచి ఎవరో నడుచుకుంటూ వస్తున్న శబ్దం వినిపిస్తోంది. తలపై పచ్చబొట్టు వేసుకున్న ఒక గుండుగాడు చాలా క్రూరంగా ఆయుధం పట్టుకుని వస్తున్నాడు. అతన్ని చూడగానే హీరో హెన్రీ ఇద్దరు కలిసి అతనితో ఫైట్ చేస్తున్నారు. ఇక బాగా ఫైట్ చేసి వీరిద్దరు ఇంటి నుంచి బయటకు వస్తున్నారు. ఇంకోవైపు శామ్ కారు రెడీగా పెట్టాడు. కారులో ఎక్కి వీరు పారిపోతున్నారు. అప్పుడు ఆ గుండుగాడు ఎగురుకుంటూ వచ్చి కారు ఫ్రంట్ అద్దం గుండా కత్తిని దింపాడు. అది నేరుగా హెన్రీ యొక్క గుండెలో గుచ్చుకుంది. వెంటనే హీరో తన పవర్ తో ఆ గుండుగాన్ని ఎగిరేలా చేశాడు. కారును టాప్ గేర్ లో పెట్టి స్పీడ్ గా వెళ్తున్నారు. కానీ హెన్రీకి చాలా పెద్ద గాయమైంది. వెంటనే అతడు స్టీల్ మిల్ లో ఒక రాయిని కనిపెట్టాడే, అది తీసి హీరోకి ఇచ్చాడు. ఇక హీరో చేతుల్లోనే చనిపోయి గాలిలో గాలిలాగా కలిసిపోయాడు. ఇంకోవైపు హీరో వీడియోను అప్లోడ్ చేసిన అతని ఇంటికి గుండుగాళ్ల బ్యాచ్ వచ్చింది. ఆ ఇద్దరిని పట్టుకోమని చెప్పాం కదా, ఎక్కర్రా అని అడిగారు. వాళ్ళు తప్పించుకుపోయారని చెప్పకుండా సైలెంట్ గా ఉన్నారు. అప్పుడు ఆ గుండుగాడికి కోపం వచ్చి ఒక లడ్డూ లాంటిది తీశాడు. దానికి ఒక బటన్ ఉంది. దాన్ని నొక్కగానే లోపల నుంచి చాలా కత్తులు బయటకు వచ్చాయి. అది తీసి బండోడు నోట్లో వేశారు. హీరో వీళ్ళ నుంచి తప్పించుకుని పారిపోయాడు కదా, అందువల్ల వీళ్లకు శిక్షగా ఇలా చేసి చంపేశాడు. ఇంకోవైపు హీరో ఇక్కడ నుంచి వెళ్లిపోయే ముందు సారాను చూడాలని అనుకున్నాడు. వెళ్తున్న క్రమంలో హెన్రీ ఇచ్చిన మెరిసే రాయిని చూశాడు. అచ్చం ఇలాంటి రాయి ఒకటి మా ఇంట్లో ఉంటుంది అని శామ్ చెప్పాడు. ఏంట్రా ఏం చెప్తున్నావు? అలాగైతే ఆ రాయిని నువ్వు తీసుకురా, ఆలోపు నేను సారాను కలిసి ఆమెకు టాటా చెప్పి వస్తా అన్నాడు. సారా ఉన్న చోటుకు కార్లో వచ్చిన హీరో దిగి ఆమె ఇంటికి వెళ్తున్నాడు. అప్పుడు ఆమె ఒంటరిగా కూర్చుని ఉంది. ఇతడు వెళ్లి ఆమె పక్కనే కూర్చున్నాడు. అప్పుడు ఇతని వెనకే పోలీస్ ఇన్స్పెక్టర్ వెతుక్కుంటూ వచ్చాడు. వెంటనే అక్కడి నుంచి తప్పించుకోవడానికి హీరో ట్రై చేశాడు. అప్పుడు అనుకోకుండా సారా పైకప్పు నుంచి కింద పడబోయింది. ఇది చూసిన హీరో వెంటనే తన పవర్స్ ఉపయోగించాడు. కింద పడబోతున్న సారాను కాపాడాడు. ఇక కారులో తప్పించుకుని పారిపోతున్నారు. అప్పుడు పోలీసులు వెంబడించారు. అప్పుడు హీరో తన శక్తితో కార్లను అటు ఇటు ఎగిరేస్తున్నాడు. ఇక అక్కడి నుంచి తప్పించుకుని పక్కనే ఉన్న అడవి గుండా తప్పించుకుంటున్నాడు. ఇదంతా కూడా అక్కడే నిలబడి ఉన్న జేమ్స్ నోరెల్లబెట్టి చూస్తున్నాడు. వాళ్ళ నాన్న ఇన్స్పెక్టర్ కదా, అతని కారులో ఎక్కి నాన్న వాడిని పట్టుకుందాంరా అని అడవి వైపు వెళ్తున్నారు. అప్పుడు సడన్ గా ఎదురుగా ఉన్న రోడ్డు బ్లాక్ అయింది. అప్పుడు 4-5 గుండుగాళ్ళు చాలా మాసుగా నడుచుకుంటూ వస్తున్నారు. వాళ్ళు కారు తలుపులను చేతితోనే విరగొట్టారు. జేమ్స్ వాళ్ళ నాన్నను చేతులతోనే లేపి విసిరి పారేశారు. ఇదంతా చూసి జేమ్స్ బెదిరిపోయాడు. ఇక జేమ్స్ ను తీసుకుని ఒక అతడు ఏమంటున్నాడంటే, వీడే ఆ నంబర్ 4 దగ్గరికి తీసుకెళ్తాడు అని అన్నారు. రేయ్ వాడెక్కర్రా చూపించరా అన్నారు. వీడికి హీరో ఎక్కడ ఉంటాడో తెలియదు, కానీ సారాతో వెళ్ళాడు కదా, అందువల్ల వాళ్ళు ఎక్కడికి వెళ్లారో నాకు ఐడియా ఉంది అని అన్నాడు. వాళ్ళను ఒక పాత స్కూల్ కు తీసుకొచ్చాడు. అక్కడికి వెళ్లి చూస్తే వీడు అనుకున్నట్లుగానే ఇద్దరు అక్కడికి వెళ్లి రొమాన్స్ చేస్తున్నారు. ఇప్పుడు గుండుగాళ్ళు ఆ స్కూల్ ను రౌండ్ అప్ చేశారు. ఒకడు లేజర్ తుపాకీ పట్టుకుని లోపలికి వెళ్తున్నాడు. ఈ గుండుగాళ్ళు రావడమే కాదు, వాళ్ళు ఒక వెహికల్ ని తీసుకొచ్చారు. దాన్ని ఓపెన్ చేశారు. అందులోంచి చూస్తే 2 క్రూరమైన మృగాలు ఎగురుకుంటూ వెళ్తున్నాయి. అది చూడగానే సారాన్ని తీసుకుని హీరో వేగంగా వెళ్తుంటే అతని ముందు ఉన్న తలుపులు పగిలిపోయాయి. సడన్ గా వీరిద్దరు నిలబడిపోయారు. అప్పుడు ఫాతిమా చేతిలో తుపాకీతో అక్కడికి వచ్చింది. లేజర్ తుపాకీతో కాల్చింది. హీరో పక్కకు జరిగాడు. హీరో వెనకే 2 గుండుగాళ్ళు వచ్చారు. వాళ్ళ వైపు ఈమె కాలుస్తోంది. వెనక వైపు నుంచే ఇద్దరు అటాక్ చేస్తుంటే ఈ ఫాతిమా మాత్రం ఒక్కతే వారిని ఎదుర్కొంటోంది. తుపాకీతో బాగా ఫైట్ చేసింది. ఆ తర్వాత మెరుపు వేగంతో వెళ్లి ఒకడిని కత్తితో పొడిచింది. ఇద్దరు గాలిలో గాలిగా కలిసిపోయారు. నేను నీ వైపే ఉన్నాన్రా అని, ఇదిగో పట్టుకో అని హీరోకు ఒక కత్తి విసిరింది. ఫైట్ చేస్తే వీళ్ళ నుంచి తప్పించుకోగలమని ఈ ముగ్గురు వెళ్తున్నారు. స్కూల్ దగ్గరికి కారులో సామ్ వచ్చాడు. అతనితో పాటు హీరో యొక్క డాగును కూడా తీసుకొచ్చాడు. ఆ జంతువులను చూడగానే ఈ డాగుకు ఏమైందో ఏమో కానీ సడన్ గా అది చాలా క్రూరమైన రూపంగా మారుతోంది. అది చూసి సామ్ భయపడిపోయి కారు నుంచి దిగాడు. అతడు స్కూల్లోకి వచ్చాడు. ఈ ముగ్గురిని కలిశాడు. రేయ్ నీ దగ్గర ఉన్నది సాధారణమైన డాగు కాదురా, అది క్రూరమైన జంతువుగా మారింది అని హీరోకు చెప్పాడు. వీళ్ళు మాట్లాడుకుంటున్న క్రమంలోనే అద్దాలు పగలగొట్టుకుంటూ ఆ గుండుగాల జంతువులు వీరి వైపు వస్తున్నాయి. వెంటనే హీరో దాంతో ఫైట్ చేస్తున్నాడు. దాన్ని దిశ తిప్పి వేరే వైపు తీసుకెళ్లాడు. అప్పుడు జిమ్మీ పరిగెత్తుకుంటూ వచ్చింది. దాన్ని కొరికి విసిరి పారేసింది. ఆ ఫైటింగ్ లో జిమ్మీకి కూడా బలంగా గాయమైంది. ఒక జంతువును చంపిన తర్వాత జిమ్మీ
జిమ్మీ సాధారణ స్థితికి వచ్చింది. ఇదే సమయంలో వీరంతా కూడా స్కూల్ నుంచేని ప్లే గ్రౌండ్ కు వచ్చారు. ఒకవైపు తప్పించుకుని పారిపోతుంటే అటువైపు లేజర్ తుపాకీలతో గుండుగాళ్ళు వచ్చారు. వెనుక చూస్తే జంతువులు, ముందు చూస్తే గుండుగాళ్ళు. హీరో, ఫాతిమా ఇద్దరూ కలిసి ఈ గుండుగాళ్లను బాగా కొట్టారు. ఒకే ఒక గుండుగాడు మాత్రం ప్రాణాలతో ఉన్నాడు. అతను గొంతు పట్టుకుని హీరో నులుముతున్నాడు. అప్పుడు ఆ జంతువు వచ్చి ఫాతిమాను లేపుకెళ్తోంది. ఆమెను కాపాడడం కోసం గుండుగాన్ని హీరో వదిలేశాడు. హీరో తన పవర్ మొత్తాన్ని ఆ జంతువు వైపు వదిలాడు. ఆ పవర్ నంతా ఫాతిమా తన శరీరంలోకి తీసుకుంది. ఎగిరిపోతున్న జంతువుపై ప్రయోగించింది. దాన్ని చంపేసింది. కానీ ఈ గుండుగాడు లేజర్ తుపాకీతో హీరోను కాల్చాడు. అప్పుడు హీరో ఎగురుకుంటూ వెళ్లి దూరంగా పడ్డాడు. అక్కడికి వచ్చిన గుండుగాడు హీరో గొంతు పట్టుకుని లేపాడు. రేయ్, నువ్వు నాకు ఒక లెక్కేనా? నీలాంటి వాళ్ళను ఆల్రెడీ 3 చంపాను. ఇక నువ్వు 4వ వాడివి అని వీపు దగ్గర దాచిపెట్టుకున్న కత్తిని తీసి పొడవడానికి ట్రై చేశాడు. సడన్ గా అతని శరీరం అంతా వేడేవుతున్నట్లు అనిపిస్తోంది. ఏంట్రా అని చూస్తే షాట్ గన్ లో పెట్టి కాల్చేటి బుల్లెట్స్ ఉంటాయే, లేజర్ బుల్లెట్స్ అన్ని కూడా అతని శరీరానికే తగిలించుకున్నాడు. అప్పుడు హీరో తన పవర్ తో ఆ బుల్లెట్స్ పేరేలా చేశాడు. అప్పుడు ఆ లేజర్ బుల్లెట్స్ వేడవుతుంటే ఇతని శరీరం కూడా వేడవుతోంది. అప్పుడు దూరంగా పడి ఉన్న ఫాతిమా మెరుపు వేగంతో వచ్చి హీరోను దూరంగా తీసుకెళ్లింది. అప్పుడు ఆ లేజర్ బుల్లెట్స్ అన్ని కూడా వేడైపోయి డమాల్న పేలాయి. ఆ మంటల్లో గుండుగాడు భస్మమైపోయాడు. వీళ్లకున్న ఒకే ఒక డేంజర్ ఇప్పుడు పోయింది. శబ్దం విని శామ్, సారా అక్కడికి వచ్చి చూశారు. చూస్తే ప్లే గ్రౌండ్ మొత్తం కాలిపోతోంది. సీన్ కట్ చేస్తే ఈ ఊరు నుంచి వెళ్లిపోవాలని హీరో అనుకుంటున్నాడు. అప్పుడు అతని దగ్గరికి ఫాతిమా వచ్చింది. మనం ఇద్దరం కలిసి మనలాగే ఇంకో 4 ఉంటారు, వాళ్ళను కనిపెట్టాలి అంటోంది. వాళ్ళను వెతుక్కుంటూ మన పయనాన్ని ప్రారంభిద్దామని అంది. అప్పుడు హీరో శామ్ ని కూడా వీళ్ళ టీంలో చేర్చుకున్నాడు. ఇక ఈ 3 సారాకు టాటా బై బై చెప్పి ఆమెను జేమ్స్ కు అప్పగించి ఇక హీరో లోరన్ గ్రహం వైపు పయనం ప్రారంభిస్తున్నాడని చెప్పి ఈ సినిమాను ముగించారు. ఈ సినిమా ఎలా ఉందో మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో రాయండి. ఇలాంటి డిఫరెంట్ సినిమాలు మన ఛానల్లో చేద్దామా వద్దా అనేది కూడా కామెంట్ బాక్స్ లో రాయండి. మరో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు బాయ్ బాయ్.